గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం చివరి క్లాస్లో నైట్రోజన్కి సంబంధించినటువంటి విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా నైట్రోజన్ మనం ఏ విధంగా తయారు చేస్తాం, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి భౌతిక రసాయన ధర్మాల గురించి మనం చెప్పుకున్నాం. మరి ఈరోజు క్లాస్లో మనం అమోనియాకి సంబంధించినటువంటి అమోనియా తయారీ, దానికి సంబంధించినటువంటి రసాయన ధర్మాల గురించి చూద్దాం. చూడండి, ముఖ్యంగా అమోనియాని మనం చాలా రకాలుగా ఇక్కడ మనం తయారు చేయవచ్చు. మరి ఏ విధంగా ఇక్కడ మనం తయారు చేస్తాం అంటే ముఖ్యంగా ఇక్కడ NH3 తయారు, అంటే అమోనియా యొక్క ఫార్ములా ఏంటంటే NH3గా ఇక్కడ మనం చెప్తాం. మరి ఈ అమోనియాను ముందుగా ఇక్కడ మనం NH2CONH2 ఏంటంటే NH2CONH2 లేక NH2C డబుల్ బాండ్ O అని కూడా రాయవచ్చు. NH2 అంటే దీన్ని మనం యూరియాగా ఇక్కడ మనం చెప్తాం. యూరియా ఏంటండి, యూరియా యొక్క ఫార్ములా ఏంటండి NH2CONH2. మరి ఈ యూరియాకి మనం నీటిని కలిపి కనుక ఒకవేళ జరిపితే ఇక్కడ మనకు ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటి అంటే ఇక్కడ NH4 taken twice CO3 అంటే NH4 taken twice CO3 అంటే అమోనియం కార్బోనేట్ ఇక్కడ మనం తెలియజేస్తాం. అమోనియం కార్బోనేట్. మరి ఈ అమోనియం కార్బోనేట్ని కనుక వేడి చేస్తే ఈ చర్యలో ఇక మనకి ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటి అంటే ఒకటి అమోనియా, అదేవిధంగా ఇంకొకటి నీరు, అదేవిధంగా CO2 కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి ఏర్పడుతుంది. ఓకే, అంటే ఈ విధంగా యూరియాకి నీటిని కనుక కలిపి చర్య జరిపితే ముందుగా అమోనియం కార్బోనేట్ ఏర్పడుతుంది. ఈ అమోనియం కార్బోనేట్ను మళ్ళీ తిరిగి మనం వేడి చేస్తే మనకి NH3 అమోనియా, అదేవిధంగా నీరు, అదేవిధంగా మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి ఇక్కడ ఏర్పడుతుంది. అయితే ఇక్కడ యూరియా యొక్క ఫార్ములా ఏంటంటే NH2CONH2 వేస్తాం. దీనికి వాటర్ యాడ్ చేస్తే అమోనియం కార్బోనేట్ ఫార్ములా ఏంటంటే NH4 taken twice CO3 ఇక్కడ చెప్తాం. దాంతోపాటు మనకి అమోనియా, నీరు, CO2 ఏర్పడుతుంది. అదేవిధంగా రెండవ చర్యను మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనకి NH4Cl అంటే అమోనియం క్లోరైడ్ ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, అమోనియం క్లోరైడ్. ఈ అమోనియం క్లోరైడ్కి ఇక్కడ మనం CaOH taken twice అంటే CaOH taken twice అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ లేక స్లెకెల్ లైమ్ ఇక్కడ మనం తెలియజేస్తాం. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ లేక స్లెకెల్ లైమ్ కనుక ఒకవేళ కలిపి చర్య జరిపితే ఈ చర్యలో ఇక మనకి కాల్షియం 2Cl ఇక మనకి కాల్షియం క్లోరైడ్ ఏర్పడుతుంది. అదేవిధంగా ఇక్కడ అమోనియా అనేటువంటి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇందులో మనకి ఏర్పడేటువంటి ముఖ్యమైనటువంటి పదార్థం ఏంటి అంటే ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ అనేటువంటి మనకి ఫామ్ అవుతుంది. ఓకే, అంటే ఈ విధంగా అమోనియం క్లోరైడ్కి కాల్షియం హైడ్రాక్సైడ్ కలిపి చర్య జరిపితే ఈ చర్యలో మనకి CaCl2 అంటే కాల్షియం క్లోరైడ్, అదేవిధంగా ఇంకొకటి అమోనియా, దాంతోపాటు మనకి వాటర్ మాలిక్యూల్స్ అనేటువంటి చర్యలో ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా మనకి ఇక్కడ మూడో అంశం కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే NH4 taken twice SO4 అంటే NH4 taken twice SO4 అంటే అమోనియం సల్ఫేట్ ఇక్కడ మనం తెలియజేస్తాం. ఈ అమోనియం సల్ఫేట్కి మనం ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ మనం తీసుకుందాం. ఓకే, అమోనియం సల్ఫేట్కి NaOH సోడియం హైడ్రాక్సైడ్ మనం తీసుకుందాం.
ఈ సోడియం హైడ్రాక్సైడ్ ని కనుక తీసుకొని చర్య జరిపితే ఈ చర్యలో ఇక్కడ 2Na అంటే ఇక్కడ Na2SO4 అంటే ఈ విధంగా Na2SO4 అనేటువంటి ఏర్పడుతుంది. అంటే Na2SO4 అంటే ఏంటంటే సోడియం సల్ఫేట్ గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఈ సోడియం సల్ఫేట్ తో పాటు ఇంకా మనకి ఇక్కడ అమోనియా అనేటువంటి ఏర్పడుతుంది. అదేవిధంగా నీరు అనేటువంటిది కూడా ఏర్పడుతుంది. అంటే ఈ విధంగా మనకి అమోనియం సల్ఫేట్ కి సోడియం హైడ్రాక్సైడ్ ని కనుక ఒకవేళ కలిపి మనం చర్య జరిపినట్లయితే ఈ చర్యలో Na2SO4 సోడియం సల్ఫేట్ తో పాటు మనకి అమోనియా అదేవిధంగా నీరు అనేటువంటివి ఏర్పడతాయి. చూడండి ఇక్కడ మనకు ప్రధానంగా ఏంటంటే ఈ విధంగా యూరియాకి నీటిని కలపడం ద్వారా అమోనియం క్లోరైడ్కు కాల్షియం హైడ్రాక్సైడ్ని యాడ్ చేయడం ద్వారా అదేవిధంగా అమోనియం సల్ఫేట్కి సోడియం హైడ్రాక్సైడ్ని యాడ్ చేయడం ద్వారా కూడా మనకి అమోనియా అనేటువంటి ఏర్పడుతుంది. అయితే ఈ చర్యలే కాకుండా ఇంకొక ప్రధానమైనటువంటి చర్య ఉంది. ఇక్కడ అమోనియాను తయారు చేయడానికి అతి ముఖ్యమైనటువంటి పద్ధతి ఏంటి అంటే హేబర్ పద్ధతి అని చెప్తాం. మరి ఈ హేబర్ పద్ధతి ద్వారా కూడా మనం అమోనియాని ఇక్కడ మనం తయారు చేయవచ్చు. మరి హేబర్ పద్ధతిలో అమోనియాని ఇక్కడ ఏ విధంగా ఇక్కడ మనం తయారు చేయడం జరుగుతుంది అంటే చూడండి, మనం హేబర్ పద్ధతి అంటే ఇక్కడ మనం పరిశీలించినట్లయితే అంటే మనకి హేబర్ పద్ధతి ద్వారా అమోనియాను తయారు చేసేటువంటి విధానం. సో దీనికి సంబంధించినటువంటి డయాగ్రామ్ కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఇక్కడ హేబర్ పద్ధతిలో అమోనియాను తయారు చేసేటువంటి విధానం. మరి హేబర్ అనేటువంటి శాస్త్రవేత్త ఇక్కడ అమోనియాను తయారు చేయడం జరిగింది కాబట్టి హేబర్ పద్ధతి ద్వారా అమోనియాను మనం తయారు చేయవచ్చు. మరి ఇక్కడ ఈ హేబర్ పద్ధతిలో అమోనియాని తయారు చేయడానికి ప్రత్యేకమైనటువంటి పరికరాన్ని మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మరి అమోనియాను తయారు చేయడానికి మనం ఏంటిది నైట్రోజన్తో పాటు హైడ్రోజన్ కూడా ఇక్కడ మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అంటే మనకి ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే 1:3 నిష్పత్తిలో అంటే మనకి నైట్రోజన్ ఒక నిష్పత్తి అదేవిధంగా హైడ్రోజన్ 3 వంతులు అంటే 1:3 నిష్పత్తిలో నైట్రోజన్ని హైడ్రోజన్ని ఈ రెండు వాయువులను ఈ ప్రత్యేకమైనటువంటి గొట్టం సహాయంతో మనం పంపిస్తాం. అంటే ఎప్పుడైతే ఈ ప్రత్యేకమైనటువంటి గొట్టాల సహాయంతో మనం పాస్ చేసినప్పుడు ఇది ఇక్కడ కంప్రెసర్ అంటే సంపీడిత పరికరంలోకి వచ్చేస్తుంది. ఇక్కడ అంటే ఈ రెండింటి యొక్క మిశ్రమం ఎప్పుడైతే ఈ సంపీడిత పరికరంలోకి వస్తుందో అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ మనం కొంత ప్రెషర్ని ఇక్కడ మనం అందిస్తాం. ఇక్కడ ఎంత అంటే దాదాపు 200 నుంచి 300 అట్మాస్ఫియర్ల ప్రెషర్ ఇక్కడ మనం అందించడం జరుగుతుంది. అంటే ఈ విధంగా 200 నుంచి 300 అట్మాస్ఫియర్ల ప్రెషర్ని కనుక మనం అందిస్తే అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ప్రత్యేకమైనటువంటి గొట్టం సహాయంతో ఎక్కడికి వచ్చేస్తుంది అంటే ఉత్ప్రేరక గదిలోకి వచ్చేస్తుంది. ఇక్కడ అంటే ఈ ఉత్ప్రేరక గదిలో ఏంటిది ఉత్ప్రేరకాలను ఇక్కడ మనం అమర్చడం జరుగుతుందండి. అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటి ఇక్కడ మనకి అంతేకాకుండా దాదాపు 725 నుంచి 775 కెల్విన్ల ఉష్ణోగ్రతను కూడా మనం ఈ గదిలో ఇక్కడ మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఉత్ప్రేరకాలను మనం ఇక్కడ విభిన్నంగా ఇక్కడ మనం తీసుకుంటాం. ఎంత అంటే మనకి సర్వసాధారణంగా ఇక్కడికి నైట్రోజన్కి మనం హైడ్రోజన్ కనుక యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఏమైపడుతుందండి అమోనియా అనేటువంటి ఏర్పడుతుంది. ఇక్కడ అంటే ఈ అమోనియాలో దాదాపు మనకి 92.3 కిలో సల్ఫర్ మోల్ శక్తి అనేటువంటి మనకి విడుదలవుతుంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తాం. అంటే అమోనియా ఏర్పడటంలో దాదాపు ఎంత అండి 92.3 కిలో సల్ఫర్ మోల్ శక్తి అనేటువంటి విడుదలవుతుంది. అంటే ఇక్కడ ఈ చర్యలో మనకి సర్వసాధారణంగా ఇక్కడ మనకి ఏంటిది ఇక్కడ ఐరన్ ను ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తాం లేక మాలిబ్డినియం ను ప్రమోటర్గా ప్రవర్ధకంగా ఇక్కడ మనం ఉపయోగిస్తాం.
అంటే ఐరన్ అనేటువంటి ఉత్ప్రేరకము అంటే చర్య యొక్క వేగాన్ని పెంచడానికి, మాలిబ్డినియం ప్రమోటర్ అంటే ఇక్కడ ఏంటంటే ఈ ఉత్ప్రేరకం యొక్క క్రియాశీలతను ఇంకా పెంచేటువంటిది, అంటే యాక్టివేట్ చేసేటువంటిది. అంటే క్రియాశీలత అనేటువంటిది పెరగడం ద్వారా ఏమవుతుంది అంటే ఇంకా ఫాస్ట్గా రియాక్షన్ జరగడానికి ఇక్కడ దోహదపడుతుంది అని చెప్తాం. అంటే ఈ విధంగా ఐరన్ ఉత్ప్రేరకంగా, మాలిబ్డినియం ప్రమోటర్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఈ ఉత్ప్రేరకం యొక్క క్రియాశీలతను పెంచేది అని అర్థం. ఇవే కాకుండా మనం Al2O3 అల్యూమినియం ట్రైఆక్సైడ్ లేక K2O యొక్క మిశ్రమాన్ని కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఐరన్ మాలిబ్డినియం ప్లేస్లో మనం Al2O3 అల్యూమినా, అదేవిధంగా ఇంకా K2O పొటాషియం ఆక్సైడ్ కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు. అంటే ఎప్పుడైతే ఈ నైట్రోజన్ హైడ్రోజన్ యొక్క మిశ్రమం ఉత్ప్రేరక గదిలోకి వచ్చినప్పుడు మనం 725 నుంచి 775 కెల్విన్ల ఉష్ణోగ్రతని మనం అందించడం జరుగుతుంది. అంటే ఇంత ఉష్ణోగ్రతకు ఈ ఉత్ప్రేరక సమక్షంలో ఏమవుతుంది అంటే ఇక్కడ నైట్రోజన్కి హైడ్రోజన్కి మధ్య చర్య అనేటువంటిది జరుగుతుంది. చర్య అనేటువంటిది జరిగి ఏమవుతుంది అంటే అమోనియా వాయువు అనేటువంటి ఏర్పడుతుంది ఇక్కడ. ఓకే, ఈ విధంగా అమోనియా వాయువు అనేటువంటిది ఏర్పడి మనకు ఏంటిది ఈ వేడి అమోనియా వాయువు ప్రత్యేకమైనటువంటి గొట్టం సహాయంతో దేనిలోకి వచ్చేస్తుంది అంటే కండెన్సర్లోకి వచ్చేస్తుంది. అంటే ఎప్పుడైతే ఈ కండెన్సర్లోకి రాగానే ఆ వేడిగా ఉండేటువంటి వాయువు అనేటువంటి చల్లబడుతుంది. అంటే ఈ విధంగా చల్లబడినటువంటి ఆ అమోనియా వాయువు అనేటువంటి ఇక్కడ దేనిగా మారుతుంది అంటే ద్రవంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి గొట్టం ఈ సైడ్ అమర్చబడింది. అంటే ఈ గొట్టంలోకి కొంత నైట్రోజన్ హైడ్రోజన్ యొక్క మిశ్రమం ఇళ్ళకి వస్తుంది. అంటే ఇక్కడ సంపీడిత పరికరం ఉంటుంది, అయినప్పటికీ ఇంకాస్త ఇళ్ళకి మరొక గొట్టం అమర్చబడి ఉంటుంది. అయితే మళ్ళీ తిరిగి రీసైక్లింగ్ అంటే మళ్ళీ తిరిగి ఇందులోకి వచ్చేసి మళ్ళీ పీడనంతో మళ్ళీ ఇందులోకి వచ్చేటువంటి అవకాశం ప్రెషర్ తోటి. అంటే ఈ విధంగా మనకు ఈ చర్యలో ద్రవపు అమోనియాని ఇక్కడ మనం తయారు చేసేటువంటి అవకాశం ఉంటుందండి. ఓకే, చూడండి ఇక్కడ ప్రధానంగా మనం 1:3 నిష్పత్తిలో హైడ్రోజన్ని నైట్రోజన్ని మనం తీసుకొని ఈ ప్రత్యేకమైనటువంటి గుట్టాల సహాయంతో మనం సంపీడిత పరికరంలోకి మనం పంపిస్తాం. ఈ సంపీడిత పరికరం ద్వారా ఏమవుతుంది అంటే ఇక మనకి కొంత ప్రెషర్ అందించడం ద్వారా ఆ ప్రెషర్ తోటి ఉత్ప్రేరక గదిలోకి, ఈ ఉత్ప్రేరక గదిలో కొంత ఉష్ణోగ్రతను మనం మెయింటైన్ చేస్తాం కాబట్టి ఆ ఉష్ణోగ్రత వద్ద అదేవిధంగా ఏంటి ఉత్ప్రేరక సమక్షంలో మనకి అమోనియా వాయువు అనేటువంటి ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ అమోనియా వాయువు ఏదైతే ఉంటుందో సో ఇది మనకి వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడిగా ఉండేటువంటి అమోనియా వాయువు అనేటువంటిది మనకి ఈ ప్రత్యేకమైనటువంటి గొట్టం సహాయంతో కండెన్సర్లోకి వస్తుంది. ఈ కండెన్సర్లోకి రాగానే మొత్తం కూల్ అవుతుంది. అంటే కూల్ కావడం ద్వారా ఏమవుతుంది అంటే లిక్విడ్గా మారేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ. అంటే ఈ విధంగా మారేటువంటి ఈ అమోనియా మనకి ఈ ప్రత్యేకమైనటువంటి పరికరంలోకి వస్తుంది అనేటువంటి విషయం. అయితే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మనకి ఇక్కడ కొన్ని అంశాలు ఇక్కడ మనకి అంటే మనం ఈ చర్యను కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఇక్కడ అమోనియా ఏర్పరిచేటువంటి చర్య, మరి ఈ అమోనియా ఏర్పరిచేటువంటి ఈ చర్యను కనుక ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే నైట్రోజన్కి హైడ్రోజన్ని కనుక మనం యాడ్ చేస్తే ఇక మనకి అమోనియా ఏర్పడేటువంటి చర్యగా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి ఆ చర్యను కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఆ చర్యను ఇక్కడ పురోగమన చర్యగా ఇక్కడ మనం తెలియజేస్తాం. పురోగమన చర్యగా ఇక్కడ మనం తెలియజేస్తాం. అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఈ చర్యలో మనకి ఇది ఎన్ని మోల్ అండి, 1 మోల్ అని చెప్తాం, ఇది 3 మోల్ అని చెప్తాం. అంటే 1+3 మొత్తం మీద 4 మోల్లుగా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి ఇక్కడ అమోనియా అనేటువంటి ఏర్పడింది, ఎన్ని మోల్ ఏర్పడింది ఇక్కడ 2 మోల్ ఏర్పడింది. చూడండి ఒకసారి, నైట్రోజన్ 1 మోల్, హైడ్రోజన్ 3 మోల్, అంటే మొత్తం మీద 4 మోల్ల మిశ్రమాన్ని ఇక్కడ మనం తీసుకుంటే 2 మోల్ల ఇక మనకి ఏంటి 2 మోల్ల ఘనపరిమాణం కలిగినటువంటి అమోనియా మాత్రమే ఏర్పడింది ఇక్కడ. అంటే మొత్తం మీద ఇక ఏంటిది 4 మోల్ల నుంచి ఇక్కడ మనకి 2 మోల్ల ఘనపరిమాణము అనేటువంటిది ఇక్కడ తగ్గింది అనేటువంటి విషయం చెప్తుంది ఇక్కడ. ఓకేనా, ఇక్కడ మీకు ప్రధానంగా చర్యను మనం పరిశీలిస్తే 4 మోల్ల నుంచి 2 మోల్లకి ఘనపరిమాణం అనేటువంటిది తగ్గింది అనేటువంటి విషయం చెప్తుంది. అంతేకాకుండా ఇంకా ఆ చర్యని కనుక ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఆ చర్యలో
చూడండి ఇక్కడ దాదాపు చర్యలో ఉష్ణోగ్రత అనేటువంటిది వెలువడింది అక్కడ. అంటే ఉష్ణోగ్రత అనేటువంటిది వెలువడితే ఆ రకమైనటువంటి చర్యని ఇక్కడ మనం ఏం చెప్తామంటే ఉష్ణ మోచక చర్యగా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, ఉష్ణ మోచక చర్యగా ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే ఉష్ణం విడుదలైతే ఉష్ణ మోచక చర్య అని చెప్తాం. అంటే ఈ విధంగా ఈ చర్యలో ఘన పరిమాణం తగ్గింది, ఉష్ణోగ్రత అనేటువంటి ఏర్పడింది. మరి ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే లిచార్టియర్ సూత్రాన్ని మనం బేస్ చేసుకున్నట్లయితే లిచార్టియర్ సూత్రం ఏం చెప్తుంది ఇక్కడ, ఎప్పుడైతే ఘన పరిమాణం తగ్గేటువంటి చర్యలో లేక ఉష్ణం ఏర్పడినటువంటి చర్యలో అంటే ఉష్ణ మోచక చర్యలో లేక ఇక్కడ ఘన పరిమాణం తగ్గేటువంటి చర్యలో ఇక్కడ మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే ఇక్కడ ఘన పరిమాణం తగ్గింది కాబట్టి ఇక్కడ ఎక్కువ పీడనాన్ని ఇక్కడ మనం అందించాల్సి ఉంటుంది. లిచార్టియర్ ఏం చెప్తారు, ఇక్కడ ఘన పరిమాణం తగ్గుతుంది కాబట్టి ఎక్కువ పీడనాన్ని అందించాలి. కాబట్టి మనకి ఎంత పీడనాన్ని అందించామండి, 200 నుంచి 300 అట్మాస్ఫియర్ పీడనాన్ని ఇక్కడ మనం అందించడం జరిగింది చర్యలు. అంతేకాకుండా మరి ఉష్ణ మోచక చర్య కాబట్టి ఈ చర్యలో మనకి ఉష్ణం వెలువడింది కాబట్టి మనం తక్కువ ఉష్ణోగ్రతగా మనం అందించాలి. అంటే దాదాపు ఎంత అండి 725 నుంచి 775 కెల్విన్ల ఉష్ణోగ్రతను మాత్రమే మనం ఈ చర్యలో అందించడం జరిగింది. అంటే ఇక మనం ఈ విధంగా ఎక్కువ దిగుబడి కలిగినటువంటి అమోనియాను మనం పొందాలి అంటే అప్పుడు ఈ లిచార్టియర్ సూత్రాన్ని మనం అనుసరించి మనం ఫాలో అయితే కనుక అప్పుడు లిచార్టియర్ సూత్రం ఏం తెలియజేస్తుంది అంటే ఘన పరిమాణం ఇక్కడ తగ్గింది. ఘన పరిమాణం తగ్గింది అంటే ఎక్కువ పీడనాన్ని మనం అందించాలి. ఒకవేళ ఇక్కడ మనకి ఉష్ణం వెలువడింది అంటే తక్కువ ఉష్ణోగ్రతని ఇక్కడ మనం అందించాలి. అంటే ఈ విధంగా ఈ అమోనియా ఏర్పడేటువంటి చర్యలో 200 నుండి 300 అట్మాస్ఫియర్ల పీడనాన్ని, అదేవిధంగా 725 నుంచి 775 కెల్విన్ల ఉష్ణోగ్రతను మనం అందించి, అంతేకాకుండా ఉత్ప్రేరకం ఐరన్ ఉత్ప్రేరకం అదేవిధంగా మాలిబ్డినం ప్రమోటర్ లేదా వీటికి బదులుగా మనం ఏంటి ఇక్కడ Al2O3 అల్యూమినియం ట్రైఆక్సైడ్ అదేవిధంగా K2O మిశ్రమాన్ని కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు. అంటే ఈ విధంగా ఉత్ప్రేరక సమస్యలో కనుక ఒకవేళ మన చర్య జరిపినప్పుడు మనకి మంచి దిగుబడి కలిగినటువంటి అమోనియా అనేటువంటి ఇక్కడ మనకి ఏర్పడుతుంది అనేటువంటి విషయం చెప్తాం. ఇది మనకు హేబర్ విధానం ద్వారా అమోనియాను తయారు చేసేటువంటి విధానం ఇక్కడ మనం పరిగణించడం జరుగుతుంది. మరి ఈ అమోనియాని కనుక ఇక్కడ మనం పరిశీలించినట్లయితే అమోనియా అనేటువంటిది ఒక ద్రవ పదార్థంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే సర్వసాధారణంగా మనకి వాయువు ఇక్కడ మనం చెప్తాం, కాకపోతే మనం ద్రవ పదార్థంగా కూడా ఇక్కడ మనం మార్చుకోవచ్చు. రంగు లేనటువంటి ఘాటైన వాసన కలిగినటువంటి పదార్థంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, రంగు లేనటువంటి ఘాటైన వాసన కలిగినటువంటి పదార్థంగా ఇక్కడ మనం పరిగణించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఒకవేళ ఇక్కడ ఈ పదార్థం అంటే అమోనియాకి కనుక ఒకవేళ నీటిని కనుక కలిపితే ఇక్కడ మనకి ఏమైపడుతుంది అంటే NH4OH అనేటువంటి ఏర్పడుతుంది. ఇక్కడ అంటే NH4OH అంటే ఇక్కడ మనం ఏం చెప్తాం అమోనియం హైడ్రాక్సైడ్ ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, అంటే ఈ విధంగా అమోనియా రంగు లేనటువంటి ఘాటైన వాసన కలిగినటువంటి పదార్థాన్ని ఇక్కడ మనం తెలియజేస్తాం. అంతేకాకుండా ఇది నీటిలో కరిగి మనకు అమోనియం హైడ్రాక్సైడ్ NH4OH మనకి ఏర్పరిచేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చూడండి మరి ఈ పదార్థాలకు సంబంధించిన అమోనియాకి సంబంధించినటువంటి రసాయన ధర్మాలను కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ముఖ్యంగా జింక్ సల్ఫేట్తో కానీ అంటే ZnSO4తో కానీ అదేవిధంగా కాపర్ సల్ఫేట్తో కానీ లేక సిల్వర్ క్లోరైడ్తో కానీ ఈ విధంగా విభిన్నమైనటువంటి సమ్మేళనాలతో చర్య జరిపేటువంటి తత్వం ఇక్కడ అమోనియా కలిగి ఉంటుంది. అయితే సర్వసాధారణంగా ఇక జింక్ సల్ఫేట్ అనేటువంటిది ఇక్కడ నేరుగా మనకి ఈ జింక్ సల్ఫేట్కి మనం ఏం యాడ్ చేస్తామంటే ఇక్కడ అమోనియాతో పాటు నీటిని యాడ్ చేస్తాం. అప్పుడు మనకి ఈ అమోనియా నీరు రెండు చర్య చెప్పి అమోనియం హైడ్రాక్సైడ్ అనేటువంటి ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి అమోనియం హైడ్రాక్సైడ్ ఏదైతే ఉంటుందో NH4OH ఏదైతే ఉంటుందో ఇక మనకి ఏం ఏర్పడుతుంది అంటే ఇక్కడ ZnOH సెకండ్ ట్వైస్ అంటే జింక్ హైడ్రాక్సైడ్
అనేటువంటి ఇక్కడ మనకి ఏర్పడుతుంది. అంటే ఇక్కడ మనకి తెల్లని అవక్షేపం కలిగినటువంటి జింక్ హైడ్రాక్సైడ్తో పాటు ఇంకా మనకి NH4 taken twice SO4. సో 2 NH4 అంటే NH4 taken twice SO4 అంటే అమోనియం సల్ఫేట్ అనేటువంటిది మనకి ఏర్పడేటువంటి అవకాశం. ఓకే, అదేవిధంగా మనకి CuSO4 కాపర్ సల్ఫేట్ మనం తీసుకొని దీనికి ఇక్కడ అమోనియాని మనం యాడ్ చేద్దాం. ఈ అమోనియాని కనుక యాడ్ చేస్తే మనకి ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటంటే CuNH3 taken 4SO4 అనేటువంటి ఇక్కడ. అంటే చూడండి, ఇది మనం పలికేటప్పుడు ఏంటంటే ముందుగా స్క్వేర్ బ్రాకెట్లో ఏవైతే ఉన్నాయో ఆ లైక్ అన్నదిగా మనం చెప్పాలండి. అంటే మనకి స్క్వేర్ బ్రాకెట్లో ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్లో మెటల్ కాకుండా ఏవైతే ఉన్నాయో అవి చెప్పాలండి. మరి స్క్వేర్ బ్రాకెట్లో మెటల్ కాకుండా ఏమున్నాయండి, కాపర్ కాకుండా ఏముందండి, అమోనియా ఉంది. అంటే టెట్రా ఎమినో అనేటువంటి వాడు యూజ్ చేస్తారు. ఓకే, టెట్రా ఎమినోగా ఇక్కడ మనం చెప్తాం. ఇక మనకి ఇక్కడ కాపర్ అంటే క్యూప్రేట్ 8 అనేటువంటి వాడు యూజ్ చేయాలండి. అంటే మనకి 8 అంటే ఇక్కడ క్యూప్రస్ అంటే 8 క్యూప్రేట్ అంటే ఇప్పుడు ఫెర్రేట్. ఓకే, ఈ విధంగా మనం చెప్తాం. అంటే ఈ విధంగా మనకి ఏంటిగా టెట్రా ఎమినో క్యూప్రేట్. ఇంకా చూడండి, దీనికి సంబంధించినటువంటి పరమాణు ఆక్సికరణ సంఖ్య రాయాలండి. ఓకే, ఇప్పుడు కాపర్కి సంబంధించినటువంటి ఆక్సికరణ సంఖ్య 2 కాబట్టి మనం 2 ఈ విధంగా చెప్తాం. తర్వాత స్క్వేర్ బ్రాకెట్ తర్వాత ఉన్నటువంటి చెప్తాం, అంటే సల్ఫేట్ మనం తెలియజేస్తాం. ఓకే, దీనికి సంబంధించినటువంటి ఐయుపాక్ విధానం ఏ విధంగా రాయడం అనేటువంటి మనం తర్వాత క్లాస్లో మనం వేరే లెసన్లో నేర్చుకోవడం జరుగుతుంది. కాకపోతే దీనికి సంబంధించినటువంటి పేరు ఏంటంటే టెట్రా ఎమినో క్యూప్రేట్ 2 సల్ఫేట్ మనం తెలియజేస్తాం. అదేవిధంగా మనకి AgCl అంటే సిల్వర్ క్లోరైడ్ ఇక్కడ మనం తెలియజేస్తాం. ఈ సిల్వర్ క్లోరైడ్కి మనం అమోనియాను కలిపి చర్య చెప్తే ఈ చర్యలో మనకి పడేటువంటి కాంపౌండ్ ఏంటంటే AgNH3 taken twice Cl ఏర్పడుతుంది. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ మనకి ఓవరాల్గా స్క్వేర్ బ్రాకెట్లో మెటల్ కాకుండా మిగిలినవి చెప్పినాం. మరి ఇక్కడ సిల్వర్ ఉంది, మరి మిగిలినవి ఇక్కడ అమోనియా ఎన్ని ఉన్నాయి, 2. కాబట్టి డై ఎమినో అనేటువంటి వాటి చేస్తాం. సో డై ఎమినో అర్జెంటేట్ క్లోరైడ్ 1 క్లోరైడ్ అని చెప్తాం. అంటే Ag+1 అంటే అర్జెంటేట్ క్లోరైడ్ తెలియజేస్తాం. అంటే ఈ విధంగా మనకి జింక్ సల్ఫేట్తో కానీ లేక కాపర్ సల్ఫేట్తో కానీ సిల్వర్ క్లోరైడ్తో కానీ ఈ విధంగా చాలా రకాల పదార్థాలతో చర్య జరిపేటువంటి తత్వం ఇక్కడ అమోనియాకు ఉంటుంది అనేటువంటి విషయం ఇక్కడ మనం చెప్తాం. సో మిగిలిన విషయాలు మనం తర్వాత క్లాస్లో నేర్చుకుందాం. ఓకే.